ఇందాక చెప్పినారు కానీ మీరు చాలామంది లేరు సాక్ష్యం చెప్పినప్పుడు, కానీ నేను మీకు వివరంగా చూపించాలనుకున్నాను. ఎందుకు అంటే మామూలు విషయం కాదు, ఒక అద్భుతం. ఈరోజు ఈ పాప ఇక్కడ ఉందండి. ఏంటది? ఒక అద్భుతం. బ్రతకడము, మన మధ్యలో ఆ పాప రావడం ఒక అద్భుతం. ఎలాగో చెప్తానమ్మా. ఏంటి పరిస్థితి, ఏమైంది? ఆయాసం బాగా ఎక్కువైపోయింది. ఆయాసం వచ్చేసి పక్కలకి బాగా ఇవ్వు పట్టేసింది. పర్సంటేజ్ కూడా చాలా తగ్గిపోతుంది. అమ్మాయి బ్రతకదు. అమ్మాయికి 100% ఉండాల్సింది 40%, 40% ఉంటుంది. 40% ఉంది. 40 అమ్మాయి బ్రతకదని కూడా చెప్పేశారు. కడుపులో ఉన్నప్పుడు బతుకుద్దని చెప్పారా? కడుపులో కూడా బ్రతకదని చెప్పేశారు. అప్పుడు ఏమైంది? అని చెప్పి అమ్మాయికి ఏదైనా మాకు సంబంధం లేదని కూడా సంతకాలు పెట్టించుకున్నాం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే. మరి అప్పుడు ఏమైంది? ఎలా బతికింది? ప్రేయర్ చేసుకున్నాము. యాడ ప్రేయరు? ఏ ఊర్లో ప్రేయరు? మన మందిరాలనే. తండ్రి నీ మందిరాలను ప్రేయర్ చేస్తున్నా, నీ ఇష్ట ప్రకారాన్ని అన్ని చేసుకున్నా, కానీ నేనేం తప్పు చేసుకున్నా నాకేం తెలియదు. కానీ అన్నాడు అన్నయ్య, మీ ఇద్దరు కరెక్ట్గా లేదు, మీరు మంచిగా ప్రార్థనలు గట్టిగా ఉంటే ఎందుకు వస్తాయి, నువ్వు మీ ఆయన బాగా చేసుకుంటున్నారు, మీరు మంచిగా ఉండాలా, ప్రేయర్గా ఉండాలా అని చెప్పారు అన్నయ్య. సరేలే అని ఇక అన్నయ్య అన్నాడు కదా అని ఇద్దరం బాగా ప్రతి ప్రార్థన చేసుకున్నాం. ఇద్దరం మనస్ఫూర్తి ప్రార్థన చేసుకున్నాం. అయ్యా నువ్వు ఇచ్చే బహుమానం తండ్రి, వాళ్ళు ఏమైనా తప్పుంటే క్షమించిన ఆయన బాగా ప్రేయర్ చేసుకున్నాక నార్మల్ డెలివరీ అయింది. 5 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాం. 5వ రోజు నార్మల్ డెలివరీ చేశారు. తల్లి కడుపులో ఉన్నప్పుడే ఆ పాప చనిపోద్ది అనే పరిస్థితి. ఏ పాప? గట్టిగా అందరూ చేతులు చూపిస్తారు ఒకసారి. ఏ పాప కనబడుతుందా? ఈ పాపే తల్లి గర్భంలోనే చనిపోద్ది అని. ఆ రోజు దేవుడు సేవకుడితో మాట్లాడింది ఏంటంటే, భార్యాభర్త మీరు నిజంగా ప్రేమగా సఖ్యతతో ఉంటే పాప బ్రతుకుతుంది, కడుపులో డెలివరీ అవుద్ది తప్ప చనిపోదు, పుట్టబోయే పాప. అంతేనారా అన్నది? అంతే. ఆ రోజు వాళ్ళు లోపడ్డారు. అమ్మాయి పాప సంతోషంగా ఆరోగ్యంగా పుట్టింది. దేవునికి స్తోత్రం అనేది. మరలా 2 సార్లు ఇలాంటి ప్రమాదకరమైన సంఘటనలు వచ్చినాయి. అప్పుడు ఎందుకు వచ్చినాయి అంటావు? అప్పుడు అమావాస్యకి ఆరాధనకి రాలేదు. అంతే ఆదివారాలు కూడా నేను వచ్చా కానీ మా ఆయన కూడా 2-3 వారాలు ఎగ్గొట్టారు. అన్నయ్య అన్నారు కూడా, అరే మీరు మందిరానికి దగ్గర ఉండాలిరా, చికాకు రాబోతుంది, జాగ్రత్త అశోక్ అని కూడా చెప్పారు. సరేలే అన్నయ్య అన్నాడు. మా ఆయన ఒక 3 వారాల దాకా రాలే, నేనే వచ్చా. నేను 2-3 సార్లు ఇదే ప్రమాదం వచ్చేది. ఎప్పుడు అపవాదం వచ్చినా వీళ్ళిద్దరిలో మందిరానికి దూరం అవ్వడం కామన్ అవుతుంది. అది అవునా కాదు? గట్టి చెప్పు. అవుతుంది. ఎప్పుడు దేవుడు మందిరానికి ముందు ఏం చేస్తుంది అంటే, పరిశుద్ధమైన మందిరంలోంచి నిన్ను ముందు అపవాదం ఏం చేస్తుంది? ఏదో ఒక కారణం చెప్పి, ఏదో ఒక ఆటంకం చెప్పి, ఏదో ఒక గొడవ పెట్టి నేను ఎక్కడ తీసుకెళ్తుంది? పక్కకి దూరం తీసుకెళ్ళిన తర్వాత కుటుంబాన్ని సీరియస్ అయిన పొజిషన్ తీసుకెళ్తాం. నేను మరలా చూస్తూ ఉంటా, చాలామందికి చెప్తూ ఉంటా, అయ్యా మందిరం ఎగ్గొట్టకండి రా, మందిరాన్ని దొంగిలించకండి, ఆరాధన క్రమాన్ని దొంగిలించకండి, దేవునికి భయపడండి. అంతేనా చెప్పేది? అంతే చెప్తున్నా అందరికీ? గట్టిగా చెప్పాలి, నాకు వినపడట్లా. అంతేనా? ఇంకేమైనా చెప్తున్నానా? లేదు. ఎందుకు అంటే నాకు బాగా తెలుసు, ఒక దయ్యం పోతే అది 2వ సారి వచ్చేటప్పుడు బలంగా వస్తుంది. ఎలా వస్తుంది? గట్టిగా వస్తుంది. ఈసారి 2వ సారి కాదు, 3వ సారి వచ్చేటప్పుడు ఎలా వచ్చిందంటే ఘోరమైన స్థితిలోకి పాపం తీసుకెళ్ళింది. ఆ రోజు డాక్టర్లు ఐసీయూలో పెట్టడానికి పెద్ద హాస్పిటల్లో వీళ్ళు జాయిన్ అయ్యారు. చిన్న హాస్పిటల్ కాదు. కానీ ఆ డాక్టర్ ఏమన్నాడంటే, ఆల్రెడీ 40% కూడా కనపడట్లేదు, ఛాన్స్, బతికే ఛాన్స్ అంటే 50 లోపు. ఎంతలోపు? 50 లోపు బతికే ఛాన్స్ కనపడుతుంది, కానీ బ్రతకదు. కాబట్టి దయచేసి మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళిపోండి. మీరు ఉండదు, లగేజ్ మొత్తం తీసేయాలి, అర్జెంట్గా వెళ్ళిపోవాలి, పాప పర్సంటేజ్ కూడా తగ్గిపోతుంది, అర్జెంట్గా వెళ్ళి మమతాలో జాయిన్ అవ్వమని చెప్పారు. మమతాకి వెళ్తే ఆయన రాజకీయ నాయకుడు కదా, ఆయన దగ్గర ఏది జరిగినా బయటికి రాదమ్మా, మేమేంటంటే మామూలుగా డాక్టర్స్, ఇక్కడ ఏదైనా మా మీదకే వస్తారు జనాలు అని వెళ్ళిపోమన్నారు. అర్జెంట్గా వెళ్ళిపోను, లగేజ్ తీసే అన్నారు. అమ్మాయి పెట్టిన ఆక్సిజన్ అన్నీ తీసేశారు, బయటికి వెళ్ళమన్నారు. ఏమంటే అన్నయ్య ఫోన్ చేసి, అన్నయ్య ఇట్లా అంటున్నారు అన్నయ్య, మరి బయటికి వెళ్ళమంటున్నారంటే
అన్నయ్య అన్నారు కదా, మీరు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళొద్దు, అక్కడే ఉండండి, నేను సామాన్లు దాన్ని పంపిస్తాను, మీరు ఆడే ఉండండి రా అంటే అక్కడే ఉన్నాం. అన్నయ్య వచ్చారు, ప్రే చేశారు. మళ్ళీ అన్నయ్య మా అమ్మ వాళ్ళు వచ్చి అన్నయ్య బాగా బతిలాడారు. డాక్టర్ గారు మీరు తప్ప ఎవరు మాకు తెలియదు, మేము ఎక్కడికి వెళ్ళాం, అంత డబ్బు పెట్టాలన్నా మా దగ్గర లేని పరిస్థితి అంటే డాక్టర్ గారు ఏమనుకున్నారేమో, ఒకసారి రూమ్లోకి వెళ్ళి ఒక 5 minutes తర్వాత వచ్చి సరే అమ్మాయి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని అన్నారు. మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడంలోనే 40% ఉన్నది 90కి వచ్చేసింది పర్సంటేజ్. ఈ మధ్యలో 40 నుంచి 90 రావడానికి ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చింది. సేవకుడైనా ఆ కుటుంబం అయినా మందిరానికి ఇక్కడి నుంచి పాస్టర్స్ని పంపించి దేవుని స్వస్థత పరికరం బాక్స్ పంపించి ప్రార్థన చేయించి చనిపోయే సమయంలో ఉంది పాప అంటే ఒక్కసారి చనిపోతే ఎంత ఘోరం ఉంటుంది నాన్న. మళ్ళీ బతికించగలమా? కష్టం. మీకు ఆ పాప సిచ్యువేషన్ చూపించాలంటే ఒకసారి నా మొబైల్ అనుకోమా, చూస్తే కలిగి మీరు చూస్తే భయపడతారు పాప ఎలాంటి పరిస్థితిలో ఉందనే విషయము. మీ దగ్గర కూడా ఉంది కదా అసలు. పాప కనబడుతుందా? ఒకసారి చూడండి. కనబడుతుందా? ఇదే పాప, వేరే పాప కాదు, ఇదే అమ్మాయి. నేను వేరే అమ్మాయి గురించి చెప్పట్లా. కనబడుతుందమ్మా? ముక్కుకి వాటి అన్నిటికీ కనబడుతుందా? లేని వాళ్ళైతే లేని మాటలు చెప్పే సాక్ష్యాలు కాదు నేను చెప్పేది. లైవ్లో మీ ముందు మనుషుల్ని అందరిని ఉంచి చెప్తున్నా. ఇదే పాపం. అవునా? ఎంత సీరియస్గా ఉంది. ఎంతగా ఒక కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి. నేను సహోదరుడు వచ్చి ఏడుస్తూ ఉంటే నేను ఒకటే చెప్పిన, నువ్వు బాధ పెట్టింది దేవుణ్ణి, ఆయన్ని క్షమాపణ అడిగి ప్రార్థన చేసుకో. అంతేనా? అవునన్నా, అంతే అన్నారు. ఏమన్నారు? దేవుడికి క్షమాపణ అడగండి. ఏం చేసావు మరి? క్షమాపణ కోరుకున్నాను. ఎక్కడ? మందిరంలో. సీరియస్గా ఉన్న సిచ్యువేషన్లో వచ్చి మందిరంలోకి వచ్చి పాపను అక్కడ ఉంచాడు. వచ్చి ప్రార్థన చేసుకొని స్వస్థత పరికరం తీసుకొని, అయ్యా నన్ను క్షమించు ప్రభా, ఈ దురాత్మల నుంచి నా కుటుంబాన్ని, నా కూతుర్ని ఇంత ఘోరమైన స్థితికి తీసుకుపోయిన నా కూతుర్ని బ్రతికించమని అడిగాడు. ఏమడిగాడు తండ్రి? ఇంత ఘోరమైన స్థితికి వచ్చి నన్ను, నా బిడ్డని బ్రతికించు ప్రభు అని అడిగితే దేవుడు అక్కడికి వెళ్ళేసరికాలే దేవుని వస్త్రము అవన్నీ తీసుకొని ప్రేరణ రాసేవరకే 40లో ఉన్న ఊపిరి 90% పెంచినాడు. అంటే దేవుడు లేడా? దయ్యం మాత్రమే ఉంటుందా? ఎప్పుడు దయ్యం ఉంటుంది అంటే నువ్వు దేవుడి నుంచి పక్కకి వెళ్ళినప్పుడు. ఈ కొద్ది రోజులుగా 2 నెలలు అవుతుంది, కుటుంబంలో మళ్ళీ ఏదో సమస్య వచ్చి చిన్నగా మందిరానికి ఆరాధనకి రాలేని పరిస్థితి వచ్చింది. అవునా? అవునన్నా, నిజమే చెప్తా. నేను చేతకాకపోయినా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిజమే చెప్తా. ఎందుకంటే వాడి నిజానికి లోబడాలి. అబద్ధాలకి, భ్రమలకి, మ్యాజిక్లకి లోబడద్దు. దేనికి లోబడాలి? నిజానికి ఇష్టపడాలి మనిషి. నా సహోదరుడు వచ్చి ఇక్కడ వచ్చి, అన్నా నా కూతురి గురించి కాపాడు, ప్రార్థన చేయి అన్నాడు. అయ్యా అవునా? అవునన్నా. నేనేమన్నా తెలుసా? అయ్యా నాకన్నా గొప్పవాడు ఇదే మందిరంలో నీకు ఎక్కడ లేడు, గుర్తుపెట్టుకో. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. ఆయన దేవుణ్ణి, నేను ఇంతవరకు కాపాడుతున్న దేవుణ్ణి నువ్వు బాధ పెట్టుంటావు. ఒక్కసారి వెళ్ళి ప్రేయర్ చేసుకో. నీ ద్వారానే నీ కూతురు స్వస్థపడకపోతే నన్ను అడుగు, నీ కార్యం జరగకపోతే నన్ను అడుగు. అంతేనా? అయ్యా అవునా కాదా? అవునా? అవునన్నయ్య, అలాగే అన్నారు. వచ్చి ప్రేయర్ చేసుకొని, మా ఆయన ఇక్కడే ప్రేయర్ చేసుకొని, చాలా కన్నీరు ప్రార్థన చేసుకొని, మా తండ్రి నా బిడ్డ బతకాలి, నేను సాక్ష్యం చెప్పుకోవాలని చాలా ప్రేయర్ చేసుకున్నారు. ఈరోజు నా బిడ్డ ఇక్కడ ఉందంటే దానికి కారణం ఆ దేవుడు. గట్టిగా దేవుడు చూపిద్దాం. వేరే విషయం అయితే, వేరే సేవకులు అయితే నా వల్లే బాగుపడిపోయిందిరా అని చెప్పుకునే మాటలు చెప్తారు. కానీ నేను డైరెక్ట్గా చెప్తా, నా దేవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఏ కార్యమైనా జరుగుతుంది. ఆయన నన్ను ఇష్టపడ్డాడు కాబట్టి ఏం అడిగినా చేస్తున్నాడు. అవునా కాదా? ఒకవేళ పాపకి ఏమైనా అయ్యి ఉంటే ఈరోజు మనం సంతోషంగా చప్పట్లు కొట్టేవాళ్ళమా? కారణాలు 100 చెప్పొచ్చున్నా ఓడిపోయి, కానీ ఆ కారణం నచ్చదు.
పరీక్షలో ఫెయిల్ అయినాడు, నేను ఫలానా కారణాన్ని బట్టి ఫెయిల్ అయిపోయినా. వ్యాధిలో ఫెయిల్ అయినాడు, నేను ఫలానా వ్యాధిని బట్టి ఫెయిల్ అయిపోయినా. మందిరానికి రానాడు, ఫలానా కారణాన్ని బట్టి నేను మందిరానికి రాలేదు అని 1,00,000 కారణాలు చెప్పొచ్చు. కానీ నీ ప్రాణం పోయినందుకు ఒక్క కారణం కనుక ఎదుటోడు చెబితే, వాడు డాక్టర్ అయినా, పాస్టర్ అయినా, దేవుడైనా, నీకు నచ్చిందా? కూర్చుంటా.